ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు జూలై నెల 24వ తారీఖు 2025 అమావాస్య. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రేయర్ మీటింగ్లో నాకు ఎంతో పరిచయమైన ఒక సేవకుడు తన జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఆ సహోదరుడికి భయంకరమైన జ్వరం. ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంది. ఇలాగా ఒక చిన్న బిడ్డ, నా నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది అయ్యగారు, మీరేమన్నా వచ్చి ప్రార్థన చేయగలరా అని అడుగుచున్నారు. ఏమీ ఆలోచించక సహోదరుడు, ఇదిగో అమ్మ, ఏం భయపడకండి, నేను వస్తానని మాట ఇచ్చాడు. సరే అని లేచి వెళ్ళి పాకెట్లో చూస్తే ₹1 కూడా లేదు. ఆ పరిస్థితి. మొనకాల పైన నిలబడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, కుమారుడా బయలుదేరు, నేను నీ తోడై ఉన్నాను. ఏమీ ఆలోచన చేయక చేతిలో ఒక బైబిల్ ఎత్తుకొని బస్టాండ్కి వెళ్ళి నిలబడ్డాడు. బస్సు వచ్చింది. ఎక్కి కూర్చుంటున్నారు. కండక్టర్ దగ్గరకు వస్తే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు అని ఏదో ఒక సాకు చెప్తామని, రిక్వెస్ట్ చేస్తామని ఏదో ఒక తలంపుతో అక్కడ కూర్చొని ఉన్నారు. కండక్టర్ 2 సార్లు 3 సార్లు వెనకాల ముందు బస్సులో తిరిగాడు, కానీ ఈ వ్యక్తి దగ్గర డబ్బులు అడగలే. ఏంది కండక్టరు డబ్బులు అడగట్లేదు అని చెప్పి మళ్ళా వచ్చినప్పుడు కండక్టర్ దగ్గర, అయ్యా నేను డబ్బులు, సార్ మీకోసము అలాంటి వ్యక్తి వెనకాల కూర్చున్నాడు, చూడండి టికెట్ తీసేసుకున్నాడు అంటున్నాడు. వెనకాలకి తిరిగి చూస్తే ఒకప్పుడు ఈ వ్యక్తి దగ్గర ప్రార్థన చేసి వచ్చిన వ్యక్తి ఎంతో అభిమానంతో టికెట్ తీసుకున్నాడు. ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పేసి ప్రయాణం కొనసాగింది. హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ వ్యక్తి పైన ప్రార్థన చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉంటున్న వ్యక్తి గొప్ప అద్భుతం జరిగి మంచి ఆరోగ్యం పొందుకుంటున్నాడు. మరలా తిరిగి వచ్చి బస్టాండ్లో నిలబడ్డారు. అలాగే మళ్ళీ బస్సు ఎక్కుతున్నారు. ఈసారి కండక్టర్ వస్తే ఖచ్చితంగా నేను క్షమాపణ అడిగేస్తానని కూర్చుంటున్నాడు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు ఆ కండక్టర్ వెనక ముందు పోతున్నాడు, కానీ ఏమీ అడగలే. ఏంది కండక్టర్ డబ్బులు అడగడే అని మాట్లాడిస్తే ఆ కండక్టర్ అంటున్నాడు, అయ్యగారు మీరు నన్ను గుర్తుపెట్టలేదు, మా అమ్మ మీ దగ్గరకే ప్రార్థనకు వచ్చేది, మీ ప్రార్థన ద్వారా మా కుటుంబంలో ఎంతో సమాధానంగా ఉండాము, కూర్చోండి అయ్యగారు, ఇంత కూడా నేను చేయకపోతే ఎట్లా. ఆ సేవకుడు చెప్పిన మాట ఏమంటే, తన జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతంగా దీన్ని సాక్ష్యం ప్రకటించాడు. హల్లెలూయా. ఒక అద్భుతము మనము దేవుడి నామంలో పొందుకోవాలంటే 3 కార్యాలు అవసరము అని ఆ సేవకుడు బోధించాడు. ఏంటి ఆ 3 కార్యాలు? మొట్టమొదటిగా దేవుడు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు బయలుదేరు అన్నాడు. విధేయతతో, ఒబీడియన్స్తో ఆ వ్యక్తి బయలుదేరాడు. రెండవది, ఆ వ్యక్తికే జ్వరము, ఎట్లాగా నేను వెళ్ళను అని స్వార్థముతో ఆలోచన చేయలేదు. స్వార్థం లేని జీవితము. మూడవది, సరైన ప్రార్థన. దేవుడి నామంలో హృదయంలో ఉండేది అట్లే దేవుని పాదానికి పెట్టటము. అప్పుడు దేవుడు నిశ్చయంగా మన జీవితంలో అద్భుతం చేసేవాడుగా ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము చదివినామంటే, ఏలియా ప్రవక్త ఒక విధవరాల జీవితంలో ఒక అద్భుతం చేసేది మనము గమనించవచ్చు. ఆ విధవరాల ఇంటిలో కొంచెం పిండి మరియు నూనె తప్ప ఏమీ లేదు. కానీ దాంట్లో ఒక రొట్టె చేసి ఇవ్వమని ఏలియా ప్రవక్త అడుగుచున్నాడు. ఏలియా ప్రవక్త అడిగినప్పుడు ఆ మాటకి విధేయతతో ఆవిడ రొట్టె చేసి ఇవ్వటం మాత్రం కాదు, స్వార్థం లేని ఒక నిర్ణయం ఎత్తుకుంది. తన కుమారుడికి తనకుంటున్న ఆఖరి ఇదే అని ఆలోచన చేయలే. ఆ సేవకుడు అడిగినప్పుడు మొత్తం ఆయనకి చేసింది. ఒక సరైన ప్రార్థన చేసింది. హృదయంలో ఏమున్నిందో అది ఏలియా ప్రవక్త దగ్గర ఒక ప్రార్థనలాగా సమర్పించింది. దానికి ఏలియా ప్రవక్త ఆ సహోదరికి ఇచ్చిన ఆశీర్వాదము, భూమి మీద
యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి వర్షము కురిపించిన వరకు ఆ విధవరాల గృహంలో ఈ వాగ్దానము, ఈ అద్భుతము నెరవేర్చబడినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా నామంలో ఒక అద్భుతాన్ని ఆశించి ప్రార్థిస్తున్నారా? స్వార్థం లేని విధేయతతో ఒక హృదయం నుంచి ప్రార్థన చేస్తే చాలు, మనము అద్భుతం చూస్తాం. ఆమేన్.